మనం చేసిన ఎన్నో గట్టి పోరాటాల ఫలితంగా చివరికి ప్రభుత్వం దిగివచ్చి మన ఊరికి రోడ్డు వేస్తున్నారు. రోడ్డు కోసం మనం చేసిన వీడియోస్ ద్వారా, ఇంటర్వ్యూలలో కూడా రోడ్డు గురించి అడగడం, అలాగే పత్రికల్లో, పేపర్లలో అవి చాలా ట్రెండింగ్ అవడం ద్వారా ఇప్పటి ప్రభుత్వం పాత కాంట్రాక్టర్ను తీసివేసి కొత్త కాంట్రాక్టర్ను పెట్టి శరవేగంగా రోడ్డు నిర్మాణం జరిపిస్తుంది. దీనివల్ల మళ్ళీ సుమారుగా 7 ఏళ్ల తర్వాత మన 5 గ్రామాల ప్రజల్లో ఆనందం కనిపిస్తుంది. దీనికి కారణమైన మీ ప్రతి ఒక్కరికి కూడా మా పాదాభివందనాలు. ఇచ్చిన మాట ప్రకారంగానే రోడ్డు నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత ఇందుకు కారణమైనటువంటి ఎమ్మెల్యే విజయలు గారిని మా 5 గ్రామాల ప్రజల తరపున మా పల్లెటూరు కుర్రాళ్ళ టీం వచ్చి ఘనంగా సత్కరిస్తుందని తెలియజేస్తున్నాం. ఇప్పటికే రోడ్డు పని 30% వరకు అయిపోయిందని, ఇంకా 4 రోజుల్లోగా మొత్తం పని పూర్తి చేస్తామని, అలాగే గత ప్రభుత్వం వదిలేసిన పాత రోడ్డును కూడా తీసివేసి దానిని కూడా శరవేగంగా పూర్తి చేస్తామని రోడ్డు కార్మికులు మరియు కాంట్రాక్టర్ గారు తెలియజేశారు. వర్షాకాలం అయినప్పటికీ మీ ద్వారా రోజు రోజుకి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుండడంతో ఎన్ని అడ్డంకులు వస్తున్నా ఈ రోడ్డు చాలా త్వరితగతిన పూర్తి చేయడానికి నిర్ణయించుకున్నట్లు వారు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్.